మెరుపు కోల్పోయిన తెల్లని దుస్తులు మళ్ళీ అందంగా కనిపించాలంటే ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తాను. అదే విధంగా తెల్ల రంగు దుస్తులపై పసుపు రంగు మరకలు పడితే గనక వాటిని ఎలా నివారించుకోవాలో కూడా చెప్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా తెల్లని దుస్తులు ధరించడం కారణంగా చిన్న మరకంటిన సరే చాలా ఇబ్బందులు పడడం అయితే జరుగుతుంది. తెలుపు దుస్తులపై తరచుగా కొన్ని మరకలు పడుతూ ఉంటున్నాయి. అప్పుడు ఈ బట్టలు చెడిపోతాయి. అంతేకాదు ఎక్కువ కాలం తెల్లని దుస్తులు ధరించకపోవడం వల్ల వాటి మెరుపు సైతం పోతుంది. అటువంటి పరిస్థితుల్లో వాటిని తిరిగి మెరుపు తీసుకురావడానికి వైట్ వెనిగర్ ని ఉపయోగించవచ్చు అనమాట. సో వైట్ వెనిగర్ తో శుభ్రం చేస్తే గనక తిరిగి మెరుపు వస్తుంది. ముందుగా ఒక బకెట్ నీటిని తీసుకొని ఇప్పుడు నీటిలో ఒక క్యాప్సూల్ వెనిగర్ వేయండి. వెనిగర్ జోడించిన తర్వాత చేతులతో నీటిని కదిలించండి. తద్వారా వెనిగర్ బాగా కలుస్తుంది. ఇప్పుడు ఉతికిన తెల్లటి బట్టలను ఆ నీటిలో వేసి 20 నిమిషాలు అదే విధంగా ఉంచేయండి. 20 నిమిషాల తర్వాత తెల్లటి దుస్తులను తీసుకొని చేతుల సాయంతో వాటిని రబ్ చేసి శుభ్రం చేయండి. అయితే వెనిగర్ ను తెల్లటి పట్టు దుస్తులకు లేదా తెల్లటి రేయాన్ దుస్తులకు ఉపయోగించకూడదని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నిమ్మరసం ఉపయోగించడం ద్వారా తెలుపు బట్టల నుంచి పసుపు రంగును తొలగించడానికి ఒక బకెట్ లో నీటిని తీసుకోండి. ఇప్పుడు అందులో నిమ్మకాయను కోసి బకెట్ లో నిమ్మరసాన్ని పిండండి. నీరు రసం బాగా కలపండి. ఇప్పుడు అందులో ఉతికిన తెల్లటి బట్టలను నానబెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. 20 నిమిషాల తర్వాత చేతుల సాయంతో తెల్లటి బట్టను రుద్దితే గనక పసుపు రంగు మచ్చలు పోతాయి. అదేవిధంగా బేకింగ్ సోడా డిటర్జెంట్ కూడా తెల్లటి బట్టల నుంచి పసుపు రంగును తొలగించడానికి ముందుగా ఒక పాత్రలో నీటిని తీసుకొని వేడి చేయండి. ఇప్పుడు గోరువెచ్చని నీటిలో నీరు కలిపిన తర్వాత బేకింగ్ సోడా డిటర్జెంట్ వేసి కలపాలి. వీటిని బాగా కలిపిన తర్వాత నీటిలో తెల్లటి దుస్తులు ఒక 20 నిమిషాలు నానబెట్టండి. సమయం ముగిసిన తర్వాత తెల్లటి దుస్తులు తీసి మొత్తాన్ని బ్రష్ సాయంతో రుద్ది శుభ్రం చేసుకోండి. వెంటనే పసుపు రంగు మచ్చలు మాయమైపోతాయి.